అండి, నేను అరుణానందగిరి. కలర్ చూడండి, ఇవి కాకుండా చెట్టు మీద కూడా ఉన్నాయి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి. భలే అనిపిస్తుంది నైవేద్యం తినేపిట్ట. అయితే ఈ మధ్య నైవేద్యం తినేపిట్ట ఊర పిచ్చుకలు కంబైండ్గా వస్తున్నాయి. జనరల్గా ఇవి వేరే అవి వేరే రకం పక్షులు కాబట్టి వేటికి అవే వస్తుండే, కానీ ఇప్పుడు నైవేద్యం తినే పిట్టలు ఉన్నప్పుడు కూడా ఈ పక్షులు వస్తున్నాయి. ఇది నైవేద్యం తినే పిట్ట. ఈ తినేకాడికి అవి వచ్చినాయి, లేచిపోయింది. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఉప్మా అయితే రెడీ అవుతుంది. పాలు వేడైనాయి, ఉప్మా కోసం వాటర్ పెట్టిన. ఈ మధ్య ఉప్మా ఎందుకు చేస్తున్నా అంటే, మొన్న దోశ కూడా చేసిన, పెసరట్టు చేసిన, ఈరోజు ఉప్మా చేస్తున్నా. ఇక మనం పొద్దున్నే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవడం ఉంటుంది కదా, ఉప్మా అయితే కొంచెం కడుపులో హెవీగా ఉన్నట్టు ఉంటుందని ఇట్లా చేస్తున్నా. మరి ఇక మినపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు కూడా ఉన్నాయి. ఇది మంచి కలర్ వచ్చిన తర్వాతనే ఆనియన్స్ వేయాలి. ఇక్కడ చూడండి, కాకపోతే ఇక ఇట్లా రోస్టెడ్ రవ్వ తెచ్చుకుంటే మాత్రం సూపర్గా రెడీ అయిపోతుంది. ఇదివరకు అనుభవం అవసరం లేదు, ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనము మరి ఉప్మా తిని టీ తాగుదాం. ఇక బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం. మరి సాబ్దానా కొన్ని వాటర్ వేసి నానబెడదాం. ఒక 10 minutes తర్వాత పాయసం చేద్దాం. ఈరోజు అయితే టమాటా పప్పు చేస్తున్నా, మరి చేద్దాం రండి. ఇక ఇవన్నీ కూడా ప్రతిరోజు అందరం పర్ఫెక్ట్గా ఉంటాం. ఒక్కొక్కసారి ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఒక్కొక్క రోజు ఇక పరిస్థితులు సహకరించకపోవచ్చు, ఎన్నో ఉంటాయి. ఇక టమాటాలు వేసేద్దాం. అల్లం పేస్ట్ వేసిన, కొంచెం ఎక్కువ ఉండాలని నేను వెల్లుల్లిపాయలు కూడా కలిపేసిన. ఇక ఇప్పుడు పప్పు కడిగి, టమాటాలు మగ్గిన తర్వాత పప్పు కడిగి వేద్దాం. సింపుల్ లంచ్ అనుకోవచ్చు. ఇక అంతే, సింపుల్ లంచే ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే టమాటాలు మగ్గిపోయినాయి. ఇక ఇప్పుడు ఉప్పు కారం వేసేద్దాం. అయితే మంచిగా కరెక్ట్ ఉండాలి, ఉప్పు కారం కరెక్ట్ ఉంటేనే ఏ కర్రీ అయినా బాగుంటుంది. ఇది మనం ప్రత్యేకించి చూపించాల్సిన అవసరం లేని కర్రీ, సింపుల్ కర్రీ, జనరల్గా అందరు వేసుకునేది. కాకపోతే ఈరోజు మనం కొత్తిమీర, మెంతి ఏమి వేయలే, కరివేపాకు వేసిన, ఫ్రెష్ ఇది. ఇక చూడండి, పప్పును కడిగి తీసుకొచ్చేసిన. ఒక్కొక్కసారి పప్పు కడగక కూడా నూనెలో ఫ్రై చేసి కూడా వండుతాం. ఇక అట్లా ఒకసారి అట్లా, ఒకసారి ఇట్లా, ఇక ఎప్పుడు ఒక తీరు చేస్తే కూడా బాగుండదు ఏదైనా. అందుకని ఇదంతా వేస్తే ఇంట్లో వేసి కలుపుదాం. ఇట్లా ఉడకనిస్తే కొంచెం పప్పు కూడా మంచిగా కారం గిట్టని బట్టి మంచిగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి పప్పు కడగకుండా చేస్తామన్నాం కదా, ఒక్కోసారి ఏమో కడిగి చేయాలనిపిస్తుంది. అన్ని క్వాలిటీలు ఒక రకంగా ఉండే, ఒకసారి తెచ్చినప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, ఒకసారి మనకు అది చూడంగానే ఎందుకో కడగాలనిపిస్తుంది. దానికి ప్రత్యేకించి ఈరోజు కడిగి చేయాలనిపించింది కాబట్టి కడిగి చేసిన. మన ఇష్టం ఉన్నట్టుగా మనం వండుకోవడమే. వాటర్ వేసి ఉడకనిద్దాం. ఈ లోపల చారు కూడా వేసేస్తా. టమాటా పప్పు చారు అంతే ఈరోజు, సింపుల్. పెరుగు ఎట్లా ఉంటుంది కదా, పచ్చళ్ళు కూడా ఏవో ఉంటాయి. దీనికి నిమ్మకాయ పచ్చడి అయితే సూపర్ కాంబినేషన్. ఇక ఉడుకుతూ ఉంటుంది. ఇంకా కొన్ని వాటర్ పడతాయి, కానీ గింజల్లాగానే ఉండాలి మనకు పప్పు. చారులో ఉల్లిగడ్డలు వేసేసిన ఆల్రెడీ. ఇక మిర్చి, కాల్చిన మిర్చి, ఉప్పు అంతే వేసి స్ప్రెడ్ చేయడమే. ఆల్రెడీ ప్యాన్ పెట్టిన పోపు వేయడానికి. ఇక చారు కూడా కంప్లీట్ అవుతుంది. అయితే ఏ వంట అయినా దానికి కాంబినేషన్ ఉండేది చేసినప్పుడు కొంచెం సంతృప్తిగా లంచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకరోజు మనకు అస్సలు హెల్త్ బాగాలేనప్పుడు, అట్లాంటప్పుడు ఒక పప్పు చేసి అడ్జస్ట్ చేసుకోమను అట్లా చేస్తూ ఉంటాం. మనం ఇంట్లో
తింటామో తినమో లేకుంటే అర్జెంటుగా బయటకు పోయినప్పుడు కూడా అట్లనే చేస్తూ ఉంటాం కదా. కాకపోతే ఇక సాధ్యమైనంత వరకు కాంబినేషన్ తోటి చేస్తేనే ఒక భోజనం చేసిన ఫీల్ వస్తుంది. అందుకని ఇక రెడీ అయిపోయింది కాబట్టి ఇక పోపేసుకుందాం. అయితే ఈ సీజన్లో మనకు ఇంట్లో కానీ ఎక్కడ కానీ ప్రతి దగ్గర ఒక బూజుల్లాగా రావడం, చాలా రోజులు వర్షం వారం రోజుల దాకా ఊకే తేమగా ఉంది కదా, అట్లా కొన్ని ఏమన్నా వస్తువులు కూడా పాడవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇక అవన్నీ మళ్ళీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ చేసినప్పుడు మనకు కూడా ఎంత డేటాలు పెట్టి కడిగినా ఒక్కొక్కసారి దాంతో కూడా మనకు హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇట్లా రకరకాల సమస్యలు ఉంటా ఉంటాయి. ఎండ ఎంత కొట్టినా ఏం కాదు, కానీ వర్షము, తేమ, చలి ఇవి ఉన్నప్పుడు మాత్రం మనం వాటి నుండి కూడా రక్షించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇక ఈరోజు పచ్చిమిర్చి కాల్చి చేస్తున్నా కాబట్టి ఇక 4 పచ్చిమిర్చి వేద్దాం. ఆల్రెడీ ఇంట్లో అన్ని పచ్చిమిర్చీలు ఉన్నాయి కదా. ఇక చారులో పోపేసుకొని వంట కంప్లీట్ చేసేద్దాం. మరి చూడండి, మన సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది. సగ్గు బియ్యం సేమియా పాయసం. ఇవి ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత మంచిగా కనిపిస్తాయి. నాకు అయితే బాగా నచ్చుతుంది. అయితే మనం పూజా రూమ్లో నివేదించేటప్పుడే ఒక ఇలాచీ వేసి నివేదిస్తే సరిపోతుంది అంతే. అప్పుడే మనం ఇలా వేస్తాం కాబట్టి ఇంక అంతే. స్టవ్ బంద్ చేసుకుందాం. ఎప్పుడైనా చల్లారబెట్టి నివేదించాలి, వేడిది అస్సలు నివేదించద్దు. చూడండి, మరి మన వంట అయితే కంప్లీట్ అయింది. ఇక పప్పు చూడండి గింజల్లాగానే ఉండాలి, ముద్దగా ముద్దగా కావద్దు. ఇంకా చారు రెడీ అయిపోయింది. రాత్రి 7 గంటలు అవుతుంది. కోతి వచ్చింది. ఈ గద్దె మీద సంత్ర పెట్టిన అది తీసుకొని పోయి కారు మీద కూర్చుంటే తింటుంది. ఇక మా వారు చూస్తే ఇక అవి చూడండి, నేను ఇక్కడికి రాగానే అడి తిరిగింది. మళ్ళీ చపాతీ చేద్దామనే లోపే కోతి వచ్చింది. ఇక చూడండి ఎట్లా కూర్చుంది. మా వారు చెప్తే ఇక లొల్లి పెడతాడు, కారు మీద కూర్చుండి అంగడి ఎత్తది అని. ఇప్పటికే నేను అక్కడ అన్ని నైవేద్యాలు పెడుతున్నా కదా, ఇవన్నీ పక్షులు అంగడి ఎత్తున్నాయి అది ఇది అని కోపం. కాకపోతే ఇంకంతే, ఇక మనం ఆహారం పెట్టేదాకానే మన డ్యూటీ. అది అంత అంగడి వేసిపోతే అంటే ఇక అంతే. ప్రతిదీ ఆలోచిస్తే గెలవదు కదా. జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ. ఇక ఈరోజు అది చపాతీ తినాలనిపిస్తుంది. ఇక కొంచెం మరి చపాతీ ఉన్న ఎల్లిగడ్డ మీరం చేసుకొని తిందాం. ఒక్కొక్కసారి అసలు ఏం తినాలనిపించదు. ఇక ఓసారేమో సరే చేయాలి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ అనిపించగానే చేస్తున్నాను. ఎందుకంటే ఫీవర్ అసలు లోపల ఎప్పుడు ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని కొంచెం తొందరగా ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈరోజు ఫ్రైడే. ఇక ఫ్రైడే నేను నైట్లో ఏం తినా జనరల్గా, కానీ ఈరోజు ఎందుకో ట్యాబ్లెట్ వేసుకోవాలి తిని అనిపించింది. సరే స్టార్ట్ చేసినాం మరి అంతే. అది మన ఐరన్ది వేరే. ఇప్పుడు ఈ దోశ ప్యాను మన పాత దోశ ప్యాన్ కాబట్టి వాడుతున్నా. ఇంకొకటి మనం చపాతీలు చేసుకోవడానికి ఉంటుంది కదా స్పెషల్గా, దాని మీద ఇంకా మంచిగా వస్తాయి. ఇక ఇప్పుడు దీన్ని చేస్తున్నా కానీ అట్లా దాని మీద అయితే ఇంకా మంచిగా వస్తాయి. చపాతీలు అయితే రెడీ అయినాయి. అయితే బయట కోతుందని డోర్ తీస్తలేను. ఇక పప్పు వేడి చేస్తున్నా. ఎల్లిగడ్డ మీరం చేసుకుందాం. అయితే ఎల్లిగడ్డ మీరంలకు కొత్తిమీర ఉంటే ఇంకా మస్తు ఉంటుంది, కానీ ఈరోజు మన దగ్గర కొత్తిమీర అయిపోయింది. ఇట్లా దంచిన తర్వాత ఎక్కువ ఉండేది ఉంటే మిక్సీ జార్లో ఎత్తా, కొంచెం అయితే ఇట్లా చేస్తా.
తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, మళ్ళీ దంచాలి అంతే. దంచిన తర్వాత ఒక చిన్న గిన్నెలు వేసుకొని ఒక్క నిమిషం వేడి చేయాలి. వేడి చేస్తే మనం నూనె పచ్చిది వాడితే సర్ది అవుతుంది అని అట్లా వేడి చేయాలంటారు పెద్దవాళ్ళు. నువ్వుల నూనె అయితే ఇంకా మంచిగా ఉంటుంది, నెయ్యి అయితే ఇక సూపర్ ఉంటుంది. అది మీకు ఎట్లా నచ్చితే అట్లా. ఇక చూడండి మొత్తానికి మంచిగా ఇట్లా అయింది. ఆ వెల్లుల్లిపాయల రసం అంతా ఇట్లా దీనికి అతుక్కొని మంచి కమ్మగా ఉంటుంది. అయితే ఉప్పు వేయకపోతే బాగుంటుంది, ఉప్పు వేయాలి కంపల్సరీ. మనం మిరప్పొడిలో ఉప్పేసి పట్టిస్తలేం కాబట్టి అట్లా. పాతకాలంలో మిరప్పొడిలో ఉప్పేసి పట్టించేటోళ్ళు. కాలంలో అయితే మిరప్పొడి పట్టించేటప్పుడు ఉప్పు కిలోకు 1/2 కిలో పోసేటోళ్ళు. తర్వాత జీడి గింజలు కూడా వేసి పట్టేటోళ్ళు, అంటే పురుగు రాకుండా, మిరప్పొడి ఖరాబ్ కాకుండా జీడి గింజలు కూడా వేసేటోళ్ళు. ఇప్పుడు స్టవ్ మీద పెడదాం. ఇది చూడండి ఒక్క నిమిషం ఇట్లా స్టవ్ మీద పెట్టి బంద్ చేస్తే సరిపోతుంది. స్టవ్ బంద్ చేసి పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పటిదాకా హీట్ ఉంది కాబట్టి సరిపోతుంది. కొంచెం వేడి కావాలి. ఇక చపాతి దీంతో తింటే ఇక సూపర్ ఉంటుంది. తర్వాత వేడన్నం కూడా తిన్నా కానీ మనం టోటల్ అన్నం దీంతో తినచ్చు. వెల్లుల్లిపాయ మీరం, ఎల్లిగడ్డ మీరం అంటారు తెలంగాణలో, ఎల్లిగడ్డ మీరం అనేటోళ్ళు. ఇక ఇప్పుడు మనం కొంచెం షాని కోసం వెల్లుల్లిపాయలు అంటున్నాం కానీ పుస్తక భాష ఎల్లిగడ్డ తెలంగాణలో. ఇక అంతే సరిపోతుంది. వేడైంది, ఇక బంద్ చేసి తిందాం. ఇక కొంచెం ఒకటి దీంతో తిని ఒకటేమో పప్పుతో తింటా. జనరల్గా నేను ఫ్రైడే నైట్లో ఏం తినా, పండ్లు తింటా. కానీ ఇక మరి ఈరోజే తింటే రేపు ఒక మంచి విడితోటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు అయితే బాయ్.